మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాకృప. ఈరోజు కూడా దేవుని యొక్క సన్నిధానంలోనికి రావడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమేన్. అల్పుడును అయోగ్యునైన దేవుడు నన్ను ఈ స్థలంలో పెట్టి ఆయన వాడుకుంటున్న విధానాన్ని బట్టి ఆయనకు మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమేన్. అదే రీతిగా ప్రియ దేవుని సంగమా, సంఘ బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా రక్షకుడు విమోచకుడైనటువంటి క్రీస్తు దివ్యమైన ఆశీర్వాదకరమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు. హల్లెలూయా. కొద్దిగా స్త్రీల వైపు కొద్దిగా జరిగి కూర్చోలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నా. వినయముతో వినంబరుడనే మనవి చేస్తున్నా. దేవునికి స్తోత్రం. ముందున ఖాళీ ఉంది, కొద్దిగా ముందుకు జరిగి కూర్చోవచ్చు. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృప, మీ ప్రార్థన, నేను కూడా బాగున్నాను. హల్లెలూయా. అదే రీతిగా ప్రియ దేవుని సంగమా, గతించిన ఆదివారం ఓ చక్కని వాక్యాన్ని మనం విన్నాం. హెబ్రోనును ఎలాగ సాధించాలి, హెబ్రోనును ఎలాగ సంపాదించుకోవాలి అనేటువంటి మాటలు మనం విన్నాం. అయితే ఈరోజు ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఎలాగా ఈరోజు ఏం వాక్యం చెప్పాలి ప్రభా, ఇంతమంది ఉద్గండ పండితులకు దేవుని వాక్యం ఏది బోధించాలి ప్రభా, అందరూ పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎలా ప్రభా రిఫరెన్స్ చెప్పకముందే రిఫరెన్స్ చదివేసేంటి బిడ్డలు ఉన్నారు, ఎలా ప్రభా అని ఆలోచన చేస్తున్న సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఒక ఇన్స్టెంట్ కాఫీ తెలుసు కదండి. ఇన్స్టెంట్ కాఫీ, మామూలు కాఫీ ఏంటంటే పాలు, పంచదార, కాఫీ పొడి వేసి పెడతారు. ఇన్స్టెంట్ కాఫీ ఏంటంటే ప్యాకెట్ చింపేసి వేడి నీళ్ళు పోసేస్తే కాఫీ అయిపోద్ది, చల్లనీళ్ళు పోస్తే కోల్డ్ కాఫీ అయిపోద్ది. చల్ల కాఫీ కావాలన్నా వేడి కాఫీ కావాలన్నా ఆ నెస్కాఫీ ఉంటుంది, 25-20 రూపాయలు అనుకుంటా ప్యాకెట్ ఇన్స్టెంట్ కాఫీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి పుస్తకం పాత నిబంధన ఖండంలో, ఆ పాత నిబంధన పుస్తకంలో నిర్గమాకాండం పుస్తకం అంతా ధ్యానించుకుందాం. ఆ పుస్తకం అయిపోయే వరకు ఈ స్థలంలో నుంచి మనం వెళ్ళాం. హల్లెలూయా. 40 వచనాలు ధ్యానిస్తాం. 40 వచనాలను 3 భాగాలుగా ధ్యానిస్తాం. 40 వచనాలు 3 భాగాలుగా ధ్యానిస్తాం, ఒక్కొక్క అధ్యాయం కాదు. అయితే దీని యొక్క వివరణ మీకు హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డల హల్లెలూయా. నిర్గమాకాండ గ్రంథాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. నిర్గమాకాండ గ్రంథం అర్థం ఏంటంటే దాటిపోవడం, వెడలిపోవడం, లేకపోతే నిర్గమము అనే మాటకి సరైనటువంటి నిర్వచనం లో నుండి వెడలుట. నిర్గమము అనే మాటకి అర్థం లో నుండి వెడలుట. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ లో నుండి వెళ్ళారంటే దాస్యములో నుండి వారు వెడలిపోయారు. అయితే నిర్గమాకాండం యొక్క పుస్తకాన్ని మీకు నేను పరిచయం చేస్తున్నాను. జాగ్రత్తగా మీరు దాన్ని వినాలని, రాసుకోగలిగిన వారు రాసుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకు ఇంత ప్రయాస అని ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ వాక్య స్వరూపైనటువంటి దేవునికి మిమ్మల్ని ప్రదానం చేయడానికి మమ్మల్ని మేము దేవుని ఎదుట సమర్పించుకున్నాం. ఎందుకంటే లోకం ఎప్పుడు ఎలాగ ఉంటుందో తెలియట్లేదు. భయంకరమైనటువంటి దుర్బోధలు లోకములో, సంఘములో ప్రత్యేకించి వచ్చేస్తున్నాయి. కాబట్టి నిర్గమాకాండ గ్రంథం 40 అధ్యాయాలు, మొత్తం 40 అధ్యాయాలు, దరిదాపుగా 1210 వచనాలు. 40 అధ్యాయాలు, 1210 వచనాలు. ఈ 1210 వచనాలు, ఈ 40 అధ్యాయాలను కూడా 3 భాగాలుగా మనం విభజింపవచ్చు. మొదటిగా విమోచన కనిపిస్తుంది. మొదటిది విమోచన. 1 నుండి 15 అధ్యాయాలు కూడా విమోచనను గురించినటువంటి మాటలు మనకి కనిపిస్తుంటాయి.
మొదటి అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు కూడా విమోచన. రెండవదిగా సమర్పించుకోవాలి. 16 నుండి 24 వరకు కూడా సమర్పించుకోవాలి. విమోచింపబడిన వారు సమర్పించుకోవలసినటువంటి విధానాన్ని దేవుడు మోషేకు చెప్తున్నటువంటి జీవితాలు, మాటలు అక్కడ కనిపిస్తాయి. అదే రీతిగా సమర్పించుకున్న వారు 25వ అధ్యాయము నుండి 40వ వచనం వరకు కూడా ఎలాగ ప్రభుని ఆరాధించాలి, ప్రభుని ఆరాధించుట. దేవునికి స్తోత్రం, ఆమేన్. మొదటిగా విమోచన, రెండవదిగా సమర్పణ, మూడవదిగా ఆరాధన. ఈరోజు మన ధ్యాన అంశం నిర్గమకాండ వివరణ. హెడ్డింగ్ ఏంటంటే నిర్గమకాండ వివరణ, నిర్గమము వివరణ, నిర్గమము వివరణ. అయితే ఇందులో ఉన్నటువంటి 3 అంశాలు ఏంటంటే మొదటిగా విమోచన, రెండవదిగా సమర్పణ, మూడవదిగా ఆరాధన. అయితే ఈ మూడిటిలో మొదటిది దేవుడు చేస్తాడు. నిర్గమమును దేవుడు నీ జీవితంలో చేస్తాడు. విమోచన దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. 2, 3 కార్యక్రమాలను మనం చేయాలి. మనం దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుకున్న ఈ జీవితంతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ఎందుకు మనం 2 కార్యాలు చేయాలి? ఆయన ఎందుకు ఒక కార్యం చేస్తాడు అని ఆలోచన చేస్తే, ఆయన ఒక కార్యం చేయడాన్ని బట్టి 2 కార్యాలు నీవైనా నేనైనా చెయ్యగలుగుతాం. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి అని అడిగితే, పాపములో నుండి ఎవరూ కూడా మనల్ని విమోచించలేదు. నేటికి కూడా పాపం మన జీవితంలో ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. పాప ప్రేరణ ఏదో ఒక రూపంలో వస్తుంది. కానీ దేవుడు వాక్యముతో విమోచిస్తున్నాడు, దేవుని హెచ్చరికలతో విమోచిస్తున్నాడు, దేవుని సంఘములోనికి వస్తున్నప్పుడు విమోచిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని చదువుతున్న ప్రతిసారి కూడా దేవుడు నిన్ను నన్ను విమోచిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. మొదటి అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు కూడా విమోచన, 16వ అధ్యాయము నుండి 24వ అధ్యాయం వరకు కూడా సమర్పణ, 26వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు కూడా ఆరాధన. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఇంత వివరంగా మీకు చెప్తున్నానంటే, ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా, ఈరోజు కాదండి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని, ఒక్కొక్క పుస్తకాన్ని మీరు చదువుతున్నప్పుడు ఆ వాక్యం మీ జీవితాలలో ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఎంత వాక్యం చదువుతావో, ఎంత వాక్యం చదువుతావో, ఎంత వాక్యం చదువుతావో అంతగా నీ ఆత్మ, నీ శరీరం, నీ జీవితం దేవునికి దగ్గరైపోతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ పుస్తకానికి, ఈ 40 అధ్యాయాలకి, ఈ 1200 వచనాలకి మూలాధారమైనటువంటి వచనం, కీవర్డ్ ఏంటి అని ఆలోచన చేస్తే, నిర్గమకాండ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నిన్ను పంపెదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. అదే రీతిగా 12వ వచనాన్ని కూడా చదవండమ్మా. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై యుందెను. చాలండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది అని ఆలోచన చేస్తే, మోషే మందను మేపుకుంటూ హోరేబు పర్వతం మీదకు వచ్చాడు. హోరేబు పర్వతం మీద పొద కాలిపోతుంది, కానీ ఆ పొద కాలుతూ మంట వస్తుంది, కానీ పొద కాలిపోలేదు. ఇవింత చూద్దామనుకునే సమయంలో దేవుని స్థలం దగ్గరికి వచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, నేను నిన్ను పంపిస్తా, పంపించిన తర్వాత ఊరకనే నేను ఉండను, ఇశ్రాయేలు ప్రజలను, నా ప్రజలను నీ ద్వారా నేను విడిపిస్తాను. లేకపోతే నా ప్రజలను విడిపించేటువంటి సమయం ఆసన్నమైనది కాబట్టి నేను నీకు తోడుగా ఉండి, నేను నీకు నీడగా ఉండి నీ ద్వారా కార్యక్రమాన్ని జరిగిస్తాను అని దేవుడు మోషేను బలపరుస్తున్న విధానం మనము చూడగలుగుతుంటాం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమా, దీని ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి ఆ అంశం ఏంటి అని ఆలోచన చేస్తే, ఈరోజు దేవుడు మన జీవితాలకి
వాక్యాన్ని దగ్గరగా పంపించి, దేవుడు నీకు స్వార్థను దగ్గరగా పంపించి, దేవుడు తన తోడుని దగ్గరగా పంపించి, దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎక్కడి నుండి విడిపిస్తాడు అని ఆలోచన చేస్తే పాపములో నుండి విడిపిస్తాడు. ఎక్కడి నుండి విడిపిస్తాడు? పనికిరాని క్రియలలో నుండి విడిపిస్తాడు. ఎక్కడి నుండి విడిపిస్తాడు అని ఆలోచన చేస్తే ప్రియ దేవుని సంగమా 14వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, 14వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా నేను మీకు కలగజేయు రక్షణను మీరు ఊరకనే నిలుచుని చూడండి చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. ఇది చరిత్ర. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు మనం వాక్యాన్ని ధ్యానించుకున్నాం కాబట్టి నేను నేరుగా ఆత్మ సంబంధమైన విషయాల్లోనికి నేను వెళ్ళిపోతాను. దీనిని ఎక్కువగా నేను వివరించను. కానీ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. ప్రియదేవుని సంగమా, పుస్తకంలో బైబిల్ గ్రంథంలో 365 సార్లకు పైగా దేవుడు మనుష్యులతో భయపడద్దు అని పలికినట్టుగా ఉన్నదని చరిత్రకారులు చెబుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ మంచి ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈరోజు మనం దేనికైతే భయపడుతున్నామో, ఏ కష్టానికైతే భయపడుతున్నామో, ఏ నిందలకైతే భయపడుతున్నామో, ఏ అవమానాలకైతే భయపడుతున్నామో, ఏ అప్పులకైతే భయపడుతున్నామో, ఏ భవిష్యత్తుకైతే మనం భయపడుతున్నామో, ఏ భవిష్యత్తుకైతే మనం భయపడుతున్నామో, ఏ రేపటిని గురించి మనం భయపడుతున్నామో, ఆ భయపడేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు ప్రతిరోజు నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను విడిపిస్తూ ఉంటాడు. ఎక్కడి నుండి విడిపిస్తాడు? నువ్వు భయపడే పరిస్థితుల నుండి విడిపిస్తాడు. ఎక్కడి నుండి విడిపిస్తాడు? ప్రియ దేవుని సంగమా, మీరు చూడవసరం లేదు కానీ నిర్గమాకాండ గ్రంథం 1వ అధ్యాయంలో ప్రియ దేవుని సంగమా, వారు నలిగిపోతున్నారు, విసిరిపోతున్నారు. వారు చేస్తున్నటువంటి పనిని, వారు చేస్తున్నటువంటి కష్టాన్ని, వారు పడుతున్నటువంటి ప్రయాసను ఫరో అర్థం చేసుకోకుండా వారి మీద ఆధిపత్యము చేస్తూ వారిని ఎలాగైనా సరే విస్తరించకుండా, వారిని ఎలాగైనా సరే ఆటంకపరిచి, వారిని ఎలాగైనా సరే ఆయన కాళ్ళ కింద తొక్కాలని, వారిని విస్తరించకుండా చెయ్యాలనేటువంటి పరిస్థితులలో నుండి దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఈరోజు ప్రియ దేవుని సంగమ, ఈరోజు మనం పడుతున్నటువంటి ప్రయాస, మనం పడుతున్నటువంటి కష్టం, మనం పడుతున్నటువంటి ప్రయాస అంతా కూడా సాతాను కబంధ హస్తాలలోనికి వెళ్ళిపోతున్నదేమో. సాతాను కబంధ హస్తాలలో నుండి యేసు మనల్ని విమోచించునుగాక. ఆమేన్, హల్లెలూయా. భయపడద్దు, భయపడద్దు. అప్పుకు భయపడద్దు, అనారోగ్యానికి భయపడద్దు, అవమానానికి భయపడద్దు. దేనికి భయపడదు? దేనికి భయపడాలి? పరిశుద్ధుడైన దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి, వాక్యానికి భయపడాలి, దేవునికి భయపడాలి, నీ హృదయానికి నువ్వు భయపడాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారు భయపడద్దన్నారు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదిగో కాఫీ నీ మొక్కాన్ని తగలెడుతున్నానని మీ ఆయనకి వేయకండి. భర్తకు భయపడండి, అది గౌరవం. భార్యకి భర్త భయపడాలి, అది పరిశుద్ధత. భర్త భార్యకు భయపడితే తప్పుడు మార్గంలో వెళ్ళడు. భార్య భర్తకు భయపడితే భర్తకి గౌరవం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నా ఇష్టం అని అనుకుంటున్నావా? ప్రియ దేవుని సంగమా, అందుకే వాక్యం అంటుంది, ఒకని ఎదుట సరైనదిగా కనబడేటువంటి మార్గం ఉంటుంది, తుదకి అది మరణానికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని విమోచిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈ రెండవ ఆదివారం ఫిబ్రవరి మాసం 9వ రోజు దేవుడు మనల్ని విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. విమోచించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుని ఇచ్చినటువంటి రక్షణలో ఊరకనే నిలబడి ఉండు. దేవుడు నీ జీవితంలో కార్యాలను జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. సైలెన్స్ ఈజ్ ఏ చాలా ప్రియ దేవుని సంగమా, కొన్ని వ్యాధులకు మందులు లేవండి. కొన్ని వ్యాధులకు మందులు లేవు. అదే రీతిగా నీ జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యక్రమాలు నీ జీవితంలో జరగాలి అనంటే నువ్వు కొన్నిసార్లు దేవునికి భయపడుతూ పరిస్థితులకు భయపడకుండా దేవుని వైపు నువ్వు చూడగలిగితే దేవుడు మనల్ని విమోచించునుగాక. ఆమేన్, హల్లెలూయా.
నిర్గమము అంటే విమోచింపబడడం, నిర్గమము అంటే లో నుండి వెడలుట, నీ కష్టములో నుండి, నీ కన్నీటిలో నుండి, నీ బాధలలో నుండి, నీ హింసలలో నుండి, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఇరుకు అయినటువంటి పరిస్థితులలో నుండి యేసు నిన్ను విడిపించునుగాక, నన్ను విడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మొదటిది విమోచన. దేవుని మహాకృపను బట్టి మనందరికీ అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, అదే రీతిగా ఒకసారి ప్రియ దేవుని సంగమా, ఇంకా దేవుడు ఎక్కడి నుండి విడిపిస్తున్నాడండి అని ఆలోచన చేస్తే అదే నిర్గమకాండ గ్రంథం 8వ అధ్యాయం ఒకసారి ప్రియ దేవుని సంగమా 26వ వచనాన్ని చదువుకుందాం. ప్రియ దేవుని సంగమా 29వ వచనాన్ని చదువుకుందాం. ఒకసారి 29వ వచనాన్ని చదువుకుందాం. అందుకు మోషే, అని నేను యొద్ద నుండి వెళ్ళి పోనీయక వంచన చేయకూడదని చెప్పిన చాలండి. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ వంచన అనే దాని దగ్గర మీరు అండర్లైన్ చేసుకోండి, రాసుకోగలిగితే. ఫరో ఏం చేస్తున్నాడంటే వంచన చేస్తున్నాడు. ఫరో జీవితంలో కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, బాధలు వస్తున్నాయి, తెగులు వస్తున్నాయి. మోషే వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, తెగులన్నీ పోతున్నాయి, కష్టాలన్నీ పోతున్నాయి. కానీ ఫరో ఏం చేస్తున్నాడు? మోషేని వంచన చేస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని వంచన చేస్తున్నాడు. దేవుని ప్రజలైనటువంటి దేవుని ప్రజలైనటువంటి ప్రతిష్ఠిత జనమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను వంచన చేస్తున్నాడు. ఈరోజు దీని ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి విమోచనలో నువ్వు నేను నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటో తెలుసా? నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థన ద్వారా ఎవడైతే బాగుపడ్డాడో, బాగుపడిన వాడు నీ చుట్టూ తీసేటువంటి గోతులలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. భయపడద్దు. నేను ప్రార్థన చేశాను, వాడు బాగుపడ్డాడు, ఇప్పుడు నాకు శత్రువు అయిపోయాడు. నేను ప్రార్థన చేశాను, వాడికి ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు నాకు మీద నాతో పాటు నేను జాయిన్ చేస్తున్నోడే నాకు మళ్ళీ ఉద్యోగం రాకుండా చేస్తున్నాడు, నా ఉద్యోగంలో పొలంలో పెడుతున్నాడని బాధపడద్దు. దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నీ చుట్టూ అమ్ముకున్నటువంటి వంచనలో నుండి యేసు నిన్ను విమోచించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భయపడద్దు, భయపడద్దు. దేవునికి భయపడు. దేవుడు నిన్ను విమోచించును గాక. ఆమేన్. మనుష్యుల యొక్క వంచనలో నుండి యేసు మాత్రమే మనల్ని విడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి భయపడద్దు, భయపడద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎక్కడి నుండి విడిపిస్తాడు? భయములో నుండి విడిపిస్తాడు. ఎక్కడి నుండి విడిపిస్తాడు? వంచనలో నుండి విడిపిస్తాడు. ఎక్కడి నుండి విడిపిస్తాడు? నలిగిపోతున్న పరిస్థితులలో నుండి, నీ జీవితాన్ని అధోపాతాళానికి తొక్కేయాలి అనేటువంటి వ్యక్తుల యొక్క బలములో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మొదటిదండి. రెండవదిగా చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, 16వ అధ్యాయం నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి 24వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఆ విషయాలలో మనం సమర్పించుకోవాలి అని నేను చెప్పాను. అయితే ప్రియదేవుని సంగమా, దానికి 2-3 వచనాలను చదువుకుని 16వ అధ్యాయం ఒకసారి 8వ వచనాన్ని చదువుకుందాం ప్రియదేవుని బిడ్డలారా. మరియు మోషే మాంసమును యెహోవా మీకు ఇయ్యునని మీరు సనుగులను వినుచుండగాను, మేము ఏ పాచి వారము, మీరు మీ సనుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదు. అదే రీతిగా 17వ అధ్యాయం ఒకసారి ఆ మొదటి 1-2 3వ వచనాన్ని చదవండి. రెఫీదీములో దిగిరి ప్రజలు తాము త్రాగుటకు నీళ్లు లేనందున అని ఉన్నది. అదే రీతిగా ప్రియదేవుని బిడ్డలారా, ఆ మూడో లైన్లో ఏమంటారంటే మీరు నాతో వాదింపనేలా అని ఉంటుంది. అదే రీతిగా యెహోవాను శోధింపనేలా అని ఉంటుంది. ప్రియదేవుని, ఎందుకు నేను ఇంత త్వరితంగా చెప్తున్నానంటే, ప్రియదేవుని సంగమా, ఈరోజు అదే రీతిగా 18వ అధ్యాయము 18వ వచనము ఒకసారి చదువుకుందాం.
నీవును నీతోనున్న ఈ ప్రజలు నిత్యంగా నలిగిపోదురు అనేటువంటి మాట చెప్పుకుంటున్నాం. అదే రీతిగా 19వ వచనంలో ఆలోచన అనేటువంటి మాట మనకి కనిపిస్తుంటుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నేను ఇంత త్వరితంగా చెప్తున్నానంటే సమయం లేదు కాబట్టి, ప్రియదేవుని మొదటిగా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి, లేకపోతే మోషే మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఎవరైతే విమోచింపబడిపోయారు, ఎక్కడైతే ఈ 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలు విమోచింపబడిపోయారు. విమోచింపబడిన వారు ఎలాగ విమోచింపబడ్డారంటే ఎర్ర సముద్రములో నుండి నడుచుకుంటూ వచ్చేసారు. ఎర్ర సముద్రములో నుండి నడుచుకుంటూ వచ్చేసారు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అందరూ నన్ను చూడండి ప్రియదేవుని సంగమా. ఎర్ర సముద్రములో నుండి బయటకు వచ్చేసారు. ఎర్ర సముద్రములో నుండి బయటకు వచ్చేసారు. ఎందుకు నేను ఇన్నిసార్లు చెప్తున్నా తెలుసా? ఎర్ర సముద్రంలో నుండి వచ్చేసారు. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఎర్ర సముద్రములో నుండి బయటకు వచ్చిన ప్రజలు దేనికి సూచనగా ఉన్నారంటే, బాప్తిస్మమును తీసుకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మనకి సూచనగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అపోస్తుడైన పౌలు అంటాడు, ఒక మేఘం కింద నడిచారు, సముద్రంలో నడిచారు, బాప్తిసం తీసుకున్నారు, మన్నా తిన్నారు, బలారాధనలో వారు పాల్గొన్నారని పత్రికలో అపోస్తుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా పాపములో నుండి విమోచింపబడ్డాం. విమోచింపబడిన తర్వాత ప్రియ దేవుని సంగమా బాప్తిస్మమును తీసుకున్నాం. అయితే బాప్తిస్మమును తీసుకున్న తర్వాత మనం ఆలోచించవలసినటువంటి విధానం ఏంటో తెలుసా? ప్రియ దేవుని సంగమా, ఇశ్రాయేలు ప్రజలకి కొద్దిపాటి కష్టం వచ్చింది, కొద్దిపాటి నష్టం వచ్చింది, ఆహారం లేదు. ఇప్పుడు వీరు ఎలా మారిపోయారంటే ఎర్ర సముద్రాన్ని దాటించినటువంటి ఆ జ్ఞాపకాలు లేవు వీరి జీవితంలో. అదే సమయంలో ఫరో దగ్గర 10 అద్భుత కార్యాలు చేసి ఆ 10 తెగుళ్ళు కూడా ఇశ్రాయేలు భూభాగంలోనికి రానివ్వకుండా చేతిని అడ్డుపట్టి కాపాడినటువంటి దేవుడు వారికి జ్ఞాపకం లేదు. నీళ్ళు లేవు, భోజనం లేదు, తిండి లేదు, మాంసం లేదు, ఆ కీరకాయలు లేవు, ఉల్లిపాయలు లేవు, మంచింగ్ లేదు, కూల్ డ్రింకులు లేవు. ఈయన ఆలోచిస్తున్నారు వీరు. అయితే మోషే మాట్లాడుతున్నాడు, ఎందుకు సనుగుతున్నారు, ఎందుకు వాదిస్తున్నారు, ఎందుకు వాదిస్తున్నారు? మీరు ఎవరితో వాదిస్తున్నారు? దేవునితో వాదిస్తున్నారు. మీరు ఎవరితో వాదిస్తున్నారు? మిమ్మల్ని విమోచించినటువంటి యేసయ్యతో వాదిస్తున్నారు. మీరు ఎవరితో వాదిస్తున్నారు? మీ కొరకు ఎర్ర సముద్రంలో ఒక్క రాత్రిలో చీల్చిన అడుగు నేలను ఒక రోడ్డులాగా ఆరబెట్టినటువంటి దేవునితో మీరు వాదిస్తున్నారు సుమా అని మోషే వారిని గద్దించాడు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నేను చెప్పొచ్చేది, దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటో తెలుసా? నీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణంలో నువ్వు దేవునికి సమర్పించుకోవలసినటువంటి జీవన విధానంలో ఎక్కడ ఎన్నడూ కూడా దేవుని మీద సనుగులు ఉండకూడదు. యేసుని నమ్ముకున్నాను, నాకు రిజర్వేషన్ ఆగిపోయింది, యేసుని నమ్ముకున్నాను, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, యేసయ్యను నమ్ముకున్నాడు, ముక్కుల్లోకి చెవుల్లోకి బంగారం లేదు, యేసయ్యను నమ్ముకున్నాను, నిలవడానికి ఇల్లు లేదు, యేసయ్యను నమ్ముకున్నాను, గెంజే తాగుతున్నాను, యేసుని నమ్ముకున్నాను, ఉద్యోగం లేదు, యేసుని నమ్ముకున్నాను, నిందలు వస్తున్నాయి, యేసుని నమ్ముకున్నాను, రోగం తగ్గట్లేదు, యేసుని నమ్ముకున్నాను, అనేక మంది నా మీద దోషంలు ఆడుతుంటే నేను తిరిగి తిట్టలేకపోతున్నాను, యేసయ్యను నమ్ముకున్నాను, తిరిగి నేను కొట్టలేకపోతున్నాను అని ఎన్నడూ ఎప్పుడు బాప్తిస్మము తీసుకున్నటువంటి వ్యక్తి, విమోచింపబడినటువంటి వ్యక్తి, యేసుకు సమర్పించుకున్నటువంటి వ్యక్తి ఎన్నడూ సనగకూడదు. సనిగావా నీ జీవితంలో ఆశీర్వాదం ఆగిపోతుంది. సనుగుడు ఎక్కడ తీసుకెళ్తుంది? వాదనలోనికి తీసుకెళ్తుంది, కొట్లాటలోనికి తీసుకెళ్తుంది, దేవుని మీద నిందలేసేటువంటి జీవితంలోనికి తీసుకెళ్తుంది. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేయండి. ఒకసారి మీ ఆయన టీ అని అడిగాడు అనుకో, మీరు అనుకుంటే వెళ్ళిపోండి వంటగదిలోకి, నోట్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి. బీప్ సాప్ అయిపోద్ది. నేను చిన్నప్పుడు అల్లిపొరలు ఉన్నప్పుడు మా పక్కన బీప్ సాప్ అయిపోద్దిరా అనేవారు. ఏంటి బీప్ సాప్ అయిపోవడం ఏంటనుకునేవారు నేను, లేదా బీప్ విమానం మోత ఎక్కిపోతుంది అనేవారు. సనగకూడదు ప్రియ దేవుని సంగమా. నువ్వు విమోచింపబడ్డావు, నువ్వు ప్రతిష్ఠింపబడిన వ్యక్తివి. నీ జీవితంలో ఆశీర్వాదం లేదా, బాధపడద్దు, పరలోకముంది. నువ్వు కనాను యాత్రలో ఉన్నావు, నువ్వు కనానుకు వెళుతున్నావు, దేవుడు ఉండేటువంటి నిత్య రాజ్యమునకు వెళుతున్నావు, దేవునితో యుగ యుగాలు జీవించేటువంటి జీవన గమనంలోనికి వెళుతున్నావు. సనగకూడదు, దేవునితో వాదించకూడదు, మనుష్యులతో వాదించకూడదు, భర్తతో వాదించకూడదు, భార్యతో వాదించకూడదు. వాదించవా ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోతుంది.
దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆయన కేకల వేడంట. ఆయన కేకల వేడంట. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు వాదించేటట్టయితే రాళ్ళు పట్టుకొని వచ్చి కొట్టడానికి వస్తున్న వ్యక్తులు ఆ దేవాలయం పక్కలో నుండి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ రాయితో ఆర్నే కొట్టుకోవాలని ఆయన చెప్పలేడా? చెప్పగలడు. వాదించుకోడు. క్రైస్తవుడు వాదించుకోడు. బాప్తిసం తీసుకున్న వ్యక్తి అస్సలే వాదించుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇంకా నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి నువ్వు సమర్పింపబడినటువంటి వ్యక్తివి. దేవునికి నువ్వు సమర్పింపబడిన వ్యక్తివి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయితే నీ జీవితంలో కష్టం వచ్చిందా? నీ జీవితంలో నలిగిపోతున్నావా? నీ జీవితంలో బాధలు వచ్చేస్తున్నాయా? బాధపడద్దు. ఒక వాక్యాన్ని నేను చూపిస్తున్నాను ప్రియ దేవుని సంగమా. నిర్గమాకాండ గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. చాలండి, చదవమ్మా. నిశ్చయముగా నలిగిపోదురు, భారము చాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఆలోచన చెప్పేదను. చాలండి. ఈ మాట పలుకుతున్న వారు ఎవరో తెలుసా? ఇత్రో. ఈ మాట పలుకుతున్నది మోషే పిల్లనిచ్చినటువంటి మామగారు. ఇత్రో అనే మాటకు అర్థం ఏంటంటే ప్రియుడు. ఇత్రోకు ఇంకొక పేరుంది, రఘుయేలు. రఘుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవునికి మిత్రుడు, దేవునికి స్నేహితుడు అని అర్థం. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు దేవునికి సమర్పించుకుంటే, ఎందుకు ఈ మాట చెప్పాడో తెలుసా? మోషే గారేమో కుర్చీ మీద కూర్చున్నారు. ఉదయం వచ్చినటువంటి తగాదా సాయంకాలమైనా సరే అవ్వట్లేదు. సాయంకాలమైనా అవ్వకపోతే ప్రజలందరూ నలిగిపోతున్న సమయంలో అప్పుడు వచ్చాడు ఇత్రో గారు. వచ్చి, ఏంటి బాబు అల్లుడు గారు మీరు ఎలాగున్నారు ఏంటండి బాబు? ప్రజలందరూ 100 మంది ఉన్నారు. ఈ 100 మంది సమస్య మీరు ఎప్పుడు వింటారు? వినతి పత్రాలు ఎప్పుడు తీసుకుంటారు? ఎప్పుడు మీరు ములాఖాతు పెడుతున్నారు ఏంటండి? మీకు అర్థమవడానికి మనం ఇప్పుడు ఎక్కువగా ఈ మాటలు వింటున్నాం కాబట్టి అర్థమవడానికి చెప్తున్నాను. మీరు కావాలంటే 18వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఒక ఆలోచన చెప్పాడు. ఏంటి ఆలోచన అంటే, కొంతమంది పెద్దల్ని చేతి కింద ఏర్పాటు చేసుకో, వారు వచ్చి తగాదాలు తీరుస్తారు. వారి వల్ల కాకపోతే నీ దగ్గరికి రాని, సమస్య పరిష్కరింపబడుతుందంటే ప్రార్థన చేస్తాడు, దేవుడు ఓకే అన్నాడు. అలాగా సమస్య పరిష్కరింపబడింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇత్రో అన్న మాటకి అర్థం ప్రియుడు, రఘుయేలు అన్న మాటకి అర్థం దేవునికి స్నేహితుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ 2 మాటలలో ఉన్నటువంటి ఆ పరమార్థం దేనికి సూచనగా ఉన్నదంటే యేసు ప్రభుకి సూచనగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నువ్వు దేవునికి సమర్పించబడిన తర్వాత నీ కష్టములో, నీ నష్టములో, నీ వ్యాధిలో, నీ బాధలో, నీ అత్తింటిలో, లేకపోతే నీ పొరుగింటిలో, నీ ఉద్యోగంలో, నీ సంఘంలో నలిగిపోతున్నావు అనుకో, పరమందున్నటువంటి దేవుడు నీకు ఆలోచనకర్తగా మారిపోతాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఆలోచనకర్తగా మారిపోతాడు. నీ కష్టాలలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ అవమానంలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీకు ఆలోచన చెప్పి ఆయన నీ సమస్యను పరిష్కరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, భూమి మీద ఎంత భక్తుడి ఆలోచన అయినా ఒకరోజు నీ జీవితంలో వ్యర్థమైపోతుంది. కానీ యేసయ్య ఆలోచన మనందరి జీవితంలో ఎప్పుడు నిరర్ధకము కాదు, వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. సనగద్దు, దేవుని మీద సనగద్దు, సంఘం మీద అస్సలే సనగద్దు, సేవకుని మీద సనగద్దు, నీ తోటి విశ్వాసి మీద సనగద్దు, నీతో కాపురం చేస్తున్న భార్య మీద, భర్త మీద, నువ్వు కన్న పిల్లల మీద సనద్దు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద సనగద్దు. సనుగుడు ఎక్కడికి తీసుకెళ్తుంది? వాదులాటకు తీసుకెళ్తుంది. వాదులాట ఏం చేస్తుంది? దేవుడు నీ జీవితంలో ఆలోచనకర్తగా పని చెయ్యడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. వాదించద్దు, సనగద్దు. ఎవరైనా ఏదైనా అన్నారా? ఇంకా వాక్యం ఏమంటుంది? యేసుప్రభు ఏమన్నారు? నాతో ఎవడైతే టేబుల్ మీద కూర్చొని బంతి భోజనం చేశాడే వాడే మడిమనెత్తి తన్నుతాడు అన్నాడు. యోహాను సువార్తలో ఉంటుంది.
మీరు ఇంటికి వెళ్తారు, ఎవడైతే నాతో భోజనం చేశాడో వాడే తన్నుతాడు అన్నాడు. ఇంకా దేవుని సంగమా, నీ జీవితంలో నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో, నువ్వు ఎవరితోనైతే ఎక్కువగా నీ బాధలు పంచుకుంటావో వారే నీ జీవితంలో బీబీసీ న్యూస్లా పనిచేస్తారు. ప్రపంచానికి తెలిసిపోద్ది బీబీసీ న్యూస్. మా చిన్నప్పుడు రేడియోలో మా పెద్దనాన్నగారు ఒకరు ఉండేవారు, ఆయన రేడియో వేసుకొని మా అమ్మమ్మ గారు ఊరు చుట్టూ తిరిగేవారు బీబీసీ వార్తలు. ఆయనకు ఒక్కడికి ఇంగ్లీష్ వచ్చినట్టుగా. ఆయన చనిపోయాడు అనుకోండి, సేవ చేసి చనిపోయాడు అనుకోండి, బీబీసీ న్యూస్ అంత అలా పనిచేస్తుంది. కాబట్టి దేవుడు నీ సమస్యలకు ఆలోచన చెప్తాడు. యేసయ్యకు నీ జీవితాన్ని సమర్పించుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సంఘం మీద ఎందుకు సనగద్దు అని అన్నాను తెలుసా? సంఘం శైలేష్ గారిది కాదు, యేసు ప్రభుది. సంఘం కొరకు ప్రాణం పెట్టింది యేసు ప్రభు. సంఘం కొరకు వచ్చేది యేసు ప్రభు. సంఘముని నడిపించడానికి ఆయన తలంచి ఒక సేవకుని మనకి మాదిరిగా పెట్టాడు, నాయకుడిగా పెట్టాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. అందుకని మోషే అంటున్నాడు, మాతో ఎందుకురా బాబు మీ బాధ? యేసు ప్రభు దగ్గర రండి, యెహోవా దగ్గరికి రండి, ఆయనతో మాట్లాడండి. ఆయన మీద మీరు ఎందుకు సనుగుతారు? ఆయన ఏదైతే చెప్పాడో నేను అది చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మొదటిగా విమోచన మనకు అర్థమైంది. రెండవదిగా సమర్పించుకోవాలి, ఇది మనకు అర్థమైంది. మూడవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధన 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 ఆరాధన. ఒకసారి 40వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు బలిపీఠమునకు సమీపించినప్పుడును కడుగుకొనిరి. అతడు మందిరమునకు బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి వేసెను. అదే రీతిగా 37 వచనాన్ని చదవండమ్మా, 36 వచనాన్ని చదవండమ్మా, 36 వచనాన్ని అదే అధ్యాయం. మేఘము మందిరము నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమైపోయి ఇదే వారి ప్రయాణ పద్ధతి. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఒక్కసారిగా మీకు ఆరాధన అని చెప్పానంటే 25వ వచనం నుండి కానీ మీరు ఇంటికి వెళ్ళిన 25వ అధ్యాయం నుండి కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే అక్కడ ప్రత్యక్ష గుడారం ఎలాగ ఏర్పాటు చేయాలి, బలిపీఠాన్ని ఎలా కట్టాలి, గంగాలాన్ని ఎలా కట్టాలి అనేటువంటి వివరణ అంతా కూడా అక్కడ ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణం యొక్క పనిని గురించినటువంటి మాటలు దేవుడు 25వ అధ్యాయం నుంచి కూడా చెప్తున్నట్టుగా మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారం దేని కొరకండి అని అంటే ప్రభుని ఆరాధించడానికి. ప్రత్యక్షపు గుడారం దేనికేనంటే ఇశ్రాయేలు ప్రజలు అందరూ నన్ను గమనించండి, మీరు కిందకు చూస్తే నాకు పల్స్ డౌన్ అయిపోతుంది. మీరు నన్ను చూడాలి, నేను రిఫ్లెక్ట్ అవుతాను. మీరు నన్ను చూస్తుంటే ఇంక వెళ్ళిపోయాడు బాబు అన్నట్టుగా అనుకుంది. ఫారెన్లోనంట 40 నిమిషాలు, అమెరికాలో 40 నిమిషాలు సమయం ఇస్తారు. 40 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడితే ఈ పుల్పిటు పాస్టర్ గారితో పాటు వెనక్కి వెళ్ళిపోద్దంట. ఈ పద్ధతి ఇక్కడున్న బాగుంది అనుకుంటున్నారా? ఆ పద్ధతి పాటించారు కాబట్టి నేడు దేవుడు లేని ఓ తరం అక్కడ తయారయ్యి చర్చిలన్నీ ఖాళీ అయిపోయి భయంకరమైనటువంటి పాపంలో పాశ్చాత్య దేశాలు నలిగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దేవుని సంగమా, నేను మాట చెప్తున్నాను, దేవుని దగ్గర సమయం ఎన్నడూ ఎప్పుడు వ్యర్థం కాదు, ఎప్పుడు వ్యర్థం కాదు. అది నాకు బాగా తెలుసు. దేవుడు నీ జీవితాన్ని వెంట్రుక వాసిలో తప్పించగలడు. నా వ్యక్తిగత అనుభవంలో ఒకసారి నాకు ట్రాక్టర్ యాక్సిడెంట్ అయింది. ఇంజిన్ పెద్ద చక్రము, వెనకాతలో ఉన్న తొట్టి చక్రము 2 వెళ్ళిపోయినాయి. ఇక్కడున్న గుండె దగ్గర ఉన్న 4 ఎముకలు ఇరిగిపోయినాయి. జస్ట్ వెంట్రుక వాసిలో ఒక ఎముక వెళ్ళి గుండెను గుచ్చుకోవడానికి వెళ్ళి అక్కడ అలాగ ఆగిపోయింది. రాజశేఖర్ గారు ఆయన ఒడిలో పెట్టుకొని మదనపల్లి నుంచి సిఎంసి హాస్పిటల్ తీసుకొని వెళ్ళి క్యాజువాలిటీలోకి తీసుకెళ్ళగానే బొలక్కమని 2 బ్లడ్ వామిటింగ్స్ అయిపోయాయి. ఆ బ్లడ్ వామిటింగ్ చూసి ఆయన కింద పడిపోయాడు.
ఆ వామిటింగ్ అవ్వడం కూడా మంచిదేనండి, ఎందుకంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి బ్లీడింగ్ అంతా బయటకు వచ్చింది, దేవుడు ట్రీట్మెంట్ ఇచ్చాడు, దేవునికి స్తోత్రం, ఆమేన్. అక్కడ ఆ ఆపరేషన్ చేస్తున్న సమయంలో యేసయ్యా అని గట్టిగా అరిచినట్టు నాకు అది కూడా తెలీదు. ఆ అరుపు నన్ను బ్రతికించింది. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. దేవునితో గడపండి, దేవునితో గడపండి, దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం ఆరాధన పద్ధతిని ఇక్కడ ప్రారంభిస్తున్నాడు. అయితే ప్రియ దేవుని సంగమా, నేరుగా నేను విషయంలోనికి వస్తున్నాను. మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వస్తున్నప్పుడు మీరు కడగబడిరి అనేటువంటి మాటను చదువుకున్నాం, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, అయితే ప్రియ దేవుని సంగమా, ఒకసారి కొన్ని మాటలు చదువుకున్న తర్వాత వీటిని మనం వివరించుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనాన్ని, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, అన్నిటికంటే ముఖ్యంగా మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మొదటిగా మత్తయి సువార్త 17వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియ దేవుని సంగమా. కమ్ముకున్నాను. అదే రీతిగా మొదటి తెస్సలోని పత్రిక 4:7 చదవండి అమ్మా. మొదటి తెస్సలోనికి రాసిన మొదటి పిలవలేదు కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యులను ఉపేక్షించట్లేదు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. చాలండి ప్రియదేవుని బిడ్డలారా, మీరు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మేఘము వలె ఇంత సాక్ష్య సమూహం మన మధ్యన ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ మాటలు చదివిస్తున్నానంటే, ఇందులో ఉన్నటువంటి సారాంశం ఇందాక చెప్పాను కదా, ఇన్స్టెంట్ కాఫీ అని చెప్పాను కదా, దీనిని కాచి వడపోసి ఏమంటారు, షుగర్ క్యాన్ జ్యూస్, అది చెరుకు రసంలాగా మీకు తాగిపించేస్తున్నాను, దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. తొక్క తీసుకోవడం, ఒలుసుకోవడం, పిండుకోవడం, నవ్వులుకోవడం అదేం లేదు. ఇంకా ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి ఏంటి అంటే ఆరాధన నిన్నేం చేస్తుంది అంటే, నీ యొక్క పాపపు జీవితాన్ని కడిగి నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడంతా కూడా దేవుని దగ్గరికి అవుతావు. ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేస్తావో, ఆరాధన చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆయన ఆత్మతో కమ్ముతాడు. మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం కదా, మేఘము ఆయనను కమ్మెను అని వాక్యం చదువుకున్నాం కదా. చదివినటువంటి ఆ మేఘము కమ్మిన దానిలో ఎవరున్నారండి? ఏలియా ఉన్నాడంట. ప్రియదేవుని సంగమా, మోషే ఉన్నారంట. యేసు ప్రభు రూపాంతరము చెందాడని చదువుకున్నాం. అదే సమయంలో ప్రియదేవుని సంగమా, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరో తెలుసా ప్రియదేవుని సంగమా? యాకోబు గారు, యోహాను గారు, పేతురు గారు యేసు ప్రభుతో ఆ మేఘములో కప్పబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు ఇంత ఇదిగా చెప్తున్నాను తెలుసా ప్రియదేవుని సంగమా? ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేస్తావో దేవుని ఆత్మ నిన్ను పరిశుద్ధపరిచి ఆయనతో సరైన వానిగా నీ జీవితాన్ని మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్. అయితే ఆరాధనకు ఒక పద్ధతి ఉంది. చిన్నోడో పెద్దోడో ఎవరైనా కానీ, మీకు ఒక ఉపమానం చెప్తున్నా. నా తర్వాత జోషి పాస్టర్ అయ్యాడు, తన ఆరాధన చేస్తే నేను కళ్ళు మూసుకొని కంజీర కొట్టడం ఏంటి? నేను ఆరాధన చేస్తే తను నాతో ఏకీభవించాలి కదా, నేనెందుకు కళ్ళు మూసుకోవాలి అని అనుకున్నాను అనుకో. ఇందాక తెస్సలోని పత్రికలో చదివారు కదా, ఉపేక్షించేవాడు జోషిని ఉపేక్షించట్లేదు, పరిశుద్ధాత్మ దేవుని నేను ఉపేక్షిస్తున్నాను. దేవునితో సహవాసముగా ఉండే జీవితాన్ని ఉపేక్షిస్తున్నాను. దేవునిని ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేస్తావో నీ పాపములన్నీ కడగబడిపోతావు, నువ్వు రూపాంతరము చెందిపోతావు. రూపాంతరము చెందిన నీవు యేసుని చూసేవాడిగా మారిపోతావు. ఆయన ఆత్మ మేఘముతో కప్పబడేవాడిగా ఉంటావు. యేసయ్యను సమీపంగా చేరే దానిగా నీ జీవితం, నా జీవితం మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రియదేవుని సంగమా, అందుకని యేసు ప్రభు అన్నాడు ఆ సమరయ స్త్రీతో, తండ్రిని ఆరాధించే ఒక సమయం వస్తుంది, ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. ప్రియదేవుని సంగమా, సత్యముతో ఆరాధించడం అంటే ఏక మనస్సు, ఏక హృదయం, ఏకభావం. కళ్ళు మూసుకోవాలి. మనం ఆరాధన చేస్తున్నప్పుడే మెట్లు ఎక్కుతాం, మెట్లు దిగుతాం. ఆరాధన చేస్తున్నప్పుడే ఫోన్ సైలెంట్లో పెడతాం. ఆరాధన చేస్తున్నప్పుడే బైబిల్ చదువుతాం. మనకు పద్ధతి లేదు, విమోచింపబడలేదు, దేవునికి సమర్పించుకోలేదు.
దేవుని ఆరాధించేస్తున్నాము అనేటువంటి ఒక ట్యాగ్ పెట్టుకొని బ్రతికేస్తున్నాం. దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయం అంతా కూడా ప్రతి ఆదివారం నువ్వు రూపాంతరము చెందుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తున్నాను ప్రియ దేవుని సంగమా, నాకు నోరు ఎక్కువగా ఉంది కాబట్టి నేను బాగా ఆరాధన చేశాను, గంటసేపు ఆరాధన చేశాను కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు నాతోడు వచ్చేయడండి. నాతోడు వచ్చాడు. ఎవరైతే ఏక మనస్తత్వంతో సత్యముతో ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తారో ఆ ఐక్యత కలిగిన గుంపులో యేసు మేఘారుడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, యథార్థంగా చెప్తున్నాను, నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన కీబోర్డ్ ఎట్టి తండ్రి దేవా తండ్రి దేవని ఆరాధన చేస్తాడనుకో, కన్నీళ్ళు జలజలా వచ్చేస్తాయి. అంత మంచి ఆరాధకుడు. ఆయన ఆరాధన చేస్తాడు. అయితే ఆయన మొన్నటి వరకు నిజం, ఆ పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు కూడా తెలుసు, తణుకు దగ్గర ఉంటారు. 600 మంది సంఘం, 7 రోజులు మీటింగ్ పెడతాడు. ఇప్పుడు కొంచెం తగ్గింది. నిజం, ఆయన ఆరాధన చేస్తే మీరు, నేను చెప్పిన మాట కూడా మీరు నమ్మరు. నేనే తన్మయం చెందిపోయాను ఒకసారి. నీ టాలెంట్ కాదు ఆరాధన, నీ టాలెంట్ కాదు ఆరాధన. ఐక్యత, సత్యము, ఆత్మ, ఏక మనస్సుతో ఏకభావముతో మనము ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు మన మధ్యలో మేఘారుడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఆరాధనను నిర్లక్ష్యం చేయకండి. ఆరాధన నేనేం చేస్తుందంటే రూపాంతరపు కొండ అనుభవంలోనికి నడిపిస్తుంది. ఆరాధన నేనేం చేస్తుందంటే, మొదటి తెస్సలోని పత్రిక మరొకసారి మాట చదవండి. ఆ మాట చదివినప్పుడు నాకు భయం వేసింది. పరిశుద్ధులుగా నిన్ను చేస్తుంది. చదవండి అమ్మా, అలాగే చదవండి. పిలవలేదు. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు మనుషుల్ని ఉపేక్షించావా? చదవండి అమ్మా. నీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించే తండ్రి అయిన దేవుణ్ణి ఉపేక్షిస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. జాగ్రత్త, జాగ్రత్త సుమ. ఆరాధన సామాన్యమైనది కాదు. నిన్ను ఆయన ఆత్మతో అభిషేకించడానికి, నువ్వు ఆరాధనలో అటు ఇటు తీరుబాటుగా వెళ్ళిపోతున్నావేమో, చక్కని స్వరములతో పాడలేకపోయినా ఆత్మతోనూ సత్యముతోనూ మనం ప్రభుని ఏకభావముతో ఏక మనస్సుతో ఆరాధిస్తే ప్రభుని చేర్చుకున్న వారం అవుతాం, పరిశుద్ధాత్మను చేర్చుకున్న వారం అవుతాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. మనుషుని ఉపేక్షించట్లేదంట, దేవుణ్ణి ఉపేక్షిస్తున్నాడంట. దేవుడు నాకొద్దు అంటున్నావంట. నువ్వు ఆరాధనలో నువ్వు ఏకీభవించకపోతే. నేను నేరుగా విషయంలోకి వస్తున్నా. 40 అధ్యాయాలు 12 వచనాలు 3 ముక్కల్లో దేవుడు చెప్పేశాడు. ఇన్స్టెంట్ కాఫీలాగా ఇస్తాడు. ఇన్స్టెంట్ కప్పు, పౌడరు, వేడి నీళ్ళు కలిపి ఇస్తాడు, తాగిస్తాం. మొదటిది దేవుడు విమోచిస్తాడు. రెండోదిగా మనం సమర్పించుకోవాలి. మూడోదిగా ఆరాధనలో ఏముండాలి? సత్యం ఉండాలి. ఆరాధనలు ఏముండాలి? ఏక మనస్సు ఉండాలి. ఆరాధనలు ఏముండాలి? ఏకీభవించేటువంటి హృదయం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆరాధన ఎందుకు అనంటే, నువ్వు మందిరంలోనికి వచ్చేటప్పుడంతా కూడా కడగబడుతున్నావు అంటే నువ్వు రూపాంతరము చెందుతున్నావు. దేవునికి స్తోత్రం. నీ బాధల్లో ప్రభువుకు నువ్వు సమర్పించుకో. రఘుయేలులాగా యేసు నీ జీవితంలో పనిచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, నీ కష్టములో, నీ నష్టములో నుండి, నీ భయముల అన్నిటిలో నుండి ఆయనే మనల్ని విమోచించునుగాక. ఆమేన్. హల్లెలూయా. విమోచన, సమర్పణ, ఆరాధన కలయిక 40 అధ్యాయాల నిర్గమకాండ గ్రంథం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నేను నా మాటలు ముగిస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా మీకు స్తోత్రం, ప్రభువా మీకు స్తోత్రం. గ్లోరీ. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. సంఘం మీది ప్రభా, నేను నిమిత్త మాత్రుని ప్రభా.
నాతో మా అందరితో మీరు మాట్లాడిన విమోచనను బట్టి వందనాలు, సమర్పణను బట్టి వందనాలు, ఆరాధనను బట్టి వందనాలు ప్రభా. మీకు వందనాలు. నీ కృపతో నీ ప్రేమతో మా బ్రతుకులు నింపమని, మీరొక్కరే మహిమను పొందమని, చెప్పబడిన వాక్యం ప్రతి వారి హృదయంలో ఫలించునుగాక, అభివృద్ధి చెందునుగాక, విస్తరించునుగాక. మీకు స్తోత్రం. కృపతో నింపమని యేసు సర్వోన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.